ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా. ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. మనకు ఆప్షన్లో 30 degrees, 40 degrees, 50 degrees, 60 degrees ఉంది. ఇది మనకు మొత్తం వచ్చేసి 360 degrees అయితే ఓకేనా. దీంట్లో ఇది మనకు సగం ఇచ్చాడనమాట ఓకేనా, హాఫ్ ఇచ్చారు. కాబట్టి మనకు ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే చూద్దాం. చూడండి, మనకి ఇప్పుడు 2y - 10 + 3y - 50 + y = 180 degreesకి ఈక్వల్ అనమాట ఓకేనా. అలానే ఇప్పుడు 2y 3y 5y 6y అంటే మనకు 6y -10 - 50 ఎంత -60 ఓకే, 180 degrees ఓకేనా. ఇప్పుడు 6y వచ్చేసి 180 + 60 అయితే మనకి ఎంత వస్తుంది, y = ప్లస్ చేస్తే మనకు 240/6 ఎంత వస్తుంది, 6 4 40 అంటే మనకు ఇక్కడ y = ఎంత వస్తుంది, 40 degrees వస్తుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 40 degrees ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఓకేనా. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సేమ్ అలాంటిది అనమాట. సెకండ్ క్వశ్చన్ మనకి ఇప్పుడు సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఓకేనా, ఇది x, ఇది 2x + 40, ఇది మళ్ళీ 2x - ఇక్కడంతా 10. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ ఏ, బి, డి. 30 degrees, 40 degrees, 50 degrees, 60 degrees ఓకే. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం తీసుకుంటే ఫస్ట్ x ప్లస్ 2x + 4 + 2x - 10 దేనికి సమానం, 180 degrees ఓకేనా. x 2x 5x -10 ఇక్కడ 40 అనమాట, ఎంత +30 ఎంత వస్తుంది, 180 degrees ఓకేనా. 5x = 180 degrees -30 ఓకేనా. ఎంత వస్తుంది, 5x = 150 వస్తుంది. మనకు x ఇక్కడ 150/5 వస్తే 5 3s అంటే మనకి x వాల్యూ ఎంత వస్తుంది, 30 degrees. అంటే ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ 30 degrees ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 12² + 12² + 12² + 12² ఓకేనా. అర్థమైందా? మనకు ఆప్షన్ వచ్చేసి బి, సి, డి ఓకే. 124 12 12 ఓకే, 24 48 ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం ఓకేనా. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి నాకు ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. మన స్క్వేర్ రూట్లో 12ని మనం బయట తీసుకొస్తే 12² 1 + 1 + 1 + 1 ఓకేనా. మళ్ళీ స్క్వేర్ రూట్ చేస్తే 12² × 4 ఓకేనా. ఇప్పుడు దీన్ని మనము 12² × 2² ఓకే. ఇప్పుడు మనము స్క్వేర్ లోపల చేసేద్దాం ఓకేనా. ఎలా వచ్చిందో 12 × 2² రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్కి
రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. ఓకే, మనకి ఇప్పుడు ఎంత మిగిలింది? 12 ఇంటూ 2 అంటే ఎంత? 24. ఆన్సర్ ఏంటి? 24 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, వాళ్ళకి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, లైక్ చేసేయండి వీడియోకి. ఇప్పుడు మనకు 4th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 6 వచ్చేసి 9 అయితే 10 వచ్చేసి మనకు ఏమవుతుంది? ఆప్షన్ ఏ, బి, సి, డి. ఓకే, ఆప్షన్ ఏ, బి, సి, డి. 23, 17, 20, 22. ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓకేనా, ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనకు 6 అనేది 9 ఎలా వచ్చిందో చూద్దాం. 6ని నేను 2 చేశాను, 12 వచ్చింది. 12లో -3 చేశాను, ఎంత వచ్చింది? 9 వచ్చిందా? అలానే 10 చూద్దాం. 10 ఇంటూ 2 ఎంత? 20. ఫస్ట్ మనం ఏ డిజిట్ అయితే తీసుకున్నామో సెకండ్ మనం సెకండ్ దానికి చేసేటప్పుడు కూడా మనము అదే డిజిట్ తీసుకోవాలి, 3. ఓకేనా, ఇక్కడ 4 తీసుకోవడానికి మనకు కుదరదు అనమాట, అప్పుడు మనకు రాంగ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 17. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, మనకు 8, 4, 20, 6, 6 3, 9, 15. ఓకే, ఓకే. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా, ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి చూద్దాం, మూడింటికి. 3 అంటే 3కి మనకు 3, 9 కలిపితే మనకు 15 రావాలి. 3 + 4 9 + 3 ఎంత? 12. కానీ మనకి ఇక్కడ ఎంత? 15 రావాలి. రావట్లేదు కాబట్టి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. నేను 3 + 9 చేస్తే ఇక్కడ నేను 3 యాడ్ చేశాను. ఓకేనా, 3 డిజిట్ మొత్తం 3ని యాడ్ చేశాను అనమాట డిజిట్లో. 3 ఎంత? 6. 6 + 9 ఎంత? 15. ఇది వచ్చింది కదా. సేమ్ ఫార్ములా దీంట్లో మనం ట్రై చేద్దాం. ఓకేనా, 6 + 6 ఓకేనా, 6 + 6 ఎంత? 6 + 6 మళ్ళీ ఇక్కడ 6 ఎంత వచ్చింది మనకు? 6 + 6 12 + 6 ఎంత? 18. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 18 వస్తుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? దీనికి నేను ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 యాడ్ చేశాను, 6 ఉంది కాబట్టి 6 యాడ్ చేశాను, ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 యాడ్ చేస్తే మనకు 20 అనేది వచ్చేస్తుంది. ఎలానో చూద్దాం. 8 ఉంది +8 యాడ్ చేశాను, +4 ఉంది 4 యాడ్ చేశాను, 20 రావాలి. ఓకేనా, 8 + 8 ఎంత? 16 +4 ఎంత? 20. వచ్చిందా? అది. ఇప్పుడు 5th క్వశ్చన్ అనమాట. 5th క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఎవరికైతే ఆన్సర్ రావట్లేదో నాకు కామెంట్ చేయండి, వాళ్ళకి నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, if tan theta equal to 4/3. ఓకేనా, 4/3, then 3 sin theta plus 2 cos theta by 3 sin theta minus 2 cos theta మనకు ఎంత వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఎలా చేయాలో
చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను అన్నిటికీ కాస్ యాడ్ చేస్తున్నాను. మనము దీనికి టాన్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు వాల్యూ అనేది వస్తుంది 3 sin theta by cos theta ప్లస్ 2 cos theta by cos theta by 3 sin theta మైనస్ cos theta మైనస్ ఇక్కడ ఎంత 2 cos theta by cos theta క్యాన్సిల్. ఓకే, 2 sin theta by cos theta అంటే ఎంత మనకు 2 sin theta by cos theta ఎంత tan 3 tan theta. మనకి ఇక్కడ ఎంత వస్తుంది ప్లస్ 2 3 tan theta మైనస్ 2. ఓకేనా? tan theta ఎంత మనకు అర్థమైందా? ఇక్కడ వరకు రఫ్ చేయొచ్చా? ఇప్పుడు మనకు tan theta ఎంత మనకి ఇక్కడ 4/3 ప్లస్ 2. ఓకే, ఇక్కడ కూడా 4/3 మైనస్ 2. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎంత 3 3s ఆర్ ఇక్కడ బై 1 చేస్తే మనకు 3 3s ఆర్ 9 ప్లస్ 4 13 ప్లస్ 2/3. ఇక్కడ ఎంత వస్తుంది 15/3. అలానే దీన్ని చేస్తే మనకు సేమ్ 9 ప్లస్ 2 ఇంకా 13 మైనస్ 2 9 మైనస్ 3. ఓకే, ఈ 3 క్యాన్సల్. ఓకేనా? 15/9. ఓకే, 3 3s are 9 3 5s are ఓకే 5/3 is the right answer. అంటే దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది 5/3 దీని వాల్యూ. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలానే మనకు cosec theta cosec theta plus sin theta ఈక్వల్ టు ఎంత మనకు 5/2. ఓకే, దెన్ cosec theta మైనస్ sin theta ఎంత దెన్ cosec theta మైనస్ sin theta ఇట్లా ఎంత. ఇది మనకు 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఇది 7th క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు 2 వాల్యూస్ తెలవాలి. cosec theta ఎంత మనకు sin theta ఎంత ఫస్ట్ వాల్యూ తెలియాలంటే ఫస్ట్ మనము రెండింటికి కలిపి 5/2 కదా. ఇప్పుడు మనము కొసెక్ను సైన్ని విడదీసేద్దాం. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఎంత cosec theta ప్లస్ sin theta ఈక్వల్ టు మనము 2 ఎంత వస్తుంది 5 అంటే 5/2 అంటే ఎంత 2 1/2 చేస్తే 2 2s are 4 4 plus 1 5 5/2. ఓకే, సరిపోయింది కదా. అంటే మనకి ఇక్కడ cosec theta అనేది మనకి ఏమొస్తుంది 2 ప్లస్ 1/2. ఓకే, 2 ప్లస్ 1/2. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ మనకు ఏం తీసుకురావాలి, మనకి ఈ వాల్యూ అనేది చేయాలి. అంటే మనకు వాల్యూలు తెలిసిపోయినాయి. cosec theta అంటే ఏంటి, sin theta అంటే ఏంటి మనకు తెలిసిపోయింది. cosec ఇది sin. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు cosec theta మైనస్
cosec theta minus sin theta అంటే cosec theta అంటే ఎంత 2 minus 1 by 2 ఎంత వస్తుంది 2 2s are 4 minus 1 by 2 ఇక్కడ 3 by 2 is the right answer. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనకు 8th క్వశ్చన్ అనమాట. 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకు sin theta by 8th క్వశ్చన్ sin theta by 1 plus cos theta, ఓకే, ప్లస్ sin theta by 1 minus cos theta, ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు మనము మల్టిప్లై చేసుకోవాలి, క్రాస్ చేసుకుంటే మనకు వచ్చేది sin theta minus sin theta cos theta, ఓకేనా? ప్లస్ sin theta, ఓకేనా? ప్లస్ sin theta cos theta బై ఏమొస్తుంది 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ theta వస్తుంది, ఓకేనా? దీనికి మైనస్ sin theta cos theta మైనస్ ప్లస్ sin theta cos theta క్యాన్సిల్ అయితే మనకు 2 sin theta బై 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ theta అంటే మనకి ఏమొస్తుంది 2 sin theta బై sin theta అంటే sin theta క్యాన్సల్ 2 అనేది మనకు ఆన్సర్, ఓకేనా? ఇక్కడ మనకు 2 అనేది ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 9th క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం, ఓకేనా? నైన్త్ క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ 72 అనేది, ఓకేనా? 7 అనేది 25 అయితే దెన్, ఓకేనా, దెన్ 92 మనకు ఏమొస్తుంది, 92 మనకు ఏమొస్తుంది, ఓకేనా? అర్థమైందా? మనకు ఆప్షన్లో 36, 49, 64, D 81, ఓకేనా? ఫస్ట్ మనకు 72 అనేది 25 ఎలా వచ్చిందో చూడాలి, ఓకేనా? 72ని మనం ఇప్పుడు సపోజ్ 7 మైనస్ 2గా రాసుకుంటే ఇక్కడ 5 వస్తుంది. 5ని నేను స్క్వేర్ చేస్తే 25 వచ్చింది, ఓకేనా? వచ్చిందా? సేమ్ అలానే ఈ డిజిట్ని కూడా చేద్దాం. 9 మైనస్ 2 అంటే 7 స్క్వేర్ చేస్తే మనకు 49, అంటే మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు 49 వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి అని చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 11th క్వశ్చన్ అనమాట, ఓకేనా? 11th క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 0395.
ఓకే, 0 అది క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇది క్వశ్చన్ మార్క్. మనకు ఆప్షన్లో ఏ బి సి డి. ఓకేనా, ఏబిసిడి 12 13 14 15. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? +2. ఓకే, మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? +4. మరి ఈ రెండింటికి ఎంత రావాలి డిఫరెన్స్? 2 రావాలంటే ఇక్కడ 6, అంటే 9 + 6 ఎంత? 9 + 6 ఎంత? 15. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. మనకు 12th క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. if a/3 = b/4 = c/7. ఓకేనా, దెన్ మనకు a + b + c/2 మనకి ఎంత వస్తుంది? ఓకేనా, మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలన్నమాట. మనకి ఏ అంటే ఎంత రివర్స్, బి అంటే ఎంత, సి అంటే ఎంత చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 2. ఓకేనా, ఇక్కడ మనకు ఏ + b + c, ఇక్కడ మనకు సి వస్తుంది. ఓకేనా, 2 కాదు, సి వస్తుంది. అంటే మనకి ఏ అంటే ఎంత 3 + b అంటే 4, c అంటే 7/7. క్యాన్సిల్ చేస్తే ఎంత? 4 + 7. 7 ఇస్ ద రైట్ ఆన్సర్. 7 ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్టరా? కాదు. ఇప్పుడు 7 రైట్ ఆన్సర్ కాదు. మనకు 7 + 3 ఎంత? 10. 10 + 4 14. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 14/7. 7 1s are 7 2s are. ఓకే, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగొచ్చు, డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13 అనమాట. 13 ఇంకా 2 క్వశ్చన్సే ఉన్నాయి రిమైనింగ్. అవి చేసుకుంటే మనకు అయిపోతుంది అనమాట. ఓకేనా, మనకు 3:78 అయితే 4 మనకు ఏం వస్తుంది? మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, మనకు ఆప్షన్ ఏ బి సి డి. ఓకే, ఆప్షన్ ఏ బి సి డి. నేను మొత్తం ఆప్షన్ ఇచ్చేసాను. 252. ఓకేనా, 262, తర్వాత 254, 264. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3ని 78గా ఎలా వచ్చిందో ఫస్ట్ చూసుకుందాం. 3ని నేను హోల్ పవర్ 4 చేశాను. నాకు ఎంత వస్తుంది? హోల్ పవర్ 4 3 యాడ్ చేస్తే మనకు 81 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 81 వస్తుంది. 81కి నేను -3 చేశాను, 78 వచ్చింది. అలానే 4 అంటే ఎంత? 4³ అంటే ఎంత? చాలామందికి తెలియదు 4³ అంటే ఎంతనో. ఓకేనా, 4³ 4 4 = 16, 16 4 = 16 × 4 = 64. 64 -3 అంతేనా? ఇక్కడ ఎంత మనకు 3/4, ఇక్కడ 4/4. ఇక్కడ ఎంత 64. 64 4 అంటే 16. 256.
6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 4 పవర్ 4 తీసుకున్నాను. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు లైవ్లో, ఈ వీడియోలో డౌట్ మొత్తం క్లారిఫై చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకు సిక్స్ అనేది 9 అయితే, ఓకేనా, మనకు 11 అనేది ఏమొస్తుంది? ఆప్షన్ ఏ బి సి డి. ఆప్షన్ ఏ బి సి డి. 7 8 9 10. 7 8 9 10. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇప్పుడు 6 9 రావాలంటే నేను 6 పవర్ 3 తీసుకున్నాను. 36 ఇంటూ 6 చేస్తే 216. ఓకే, 216 అంటే మనకి ఇక్కడ 216ని 2 + 1 + 6గా రాసుకుంటే 3 + 2 9 వచ్చింది కదా. 121 ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇంటూ 11 చేస్తే 1 2 1 1 2 1 అంటే మనకి ఇక్కడ 1 3 3 1 అంటే 1 3 3 1 వస్తుంది. ఓకేనా, 1 3 3 1ని నేను 1 + 3 + 3 + 1గా రాసుకుంటే 3 3 6 7 8 అనేది వస్తుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి, వీడియోని ఎంత చూడాలి. ఓకేనా, మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 45 అనేది 41 అయితే, ఓకేనా, 41 అయితే మనకు 23 వాల్యూ ఏమొస్తుంది? 23 వాల్యూ ఏమొస్తుంది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 10 11 12 10 11 12 13. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటి ఎలా వచ్చిందో చూద్దాం. 45ని నేను 41 రావాలంటే 4 స్క్వేర్ + 5 స్క్వేర్ ఎంత వస్తుంది? 16 + 25 = 41 వచ్చింది కదా. సేమ్ అలానే 23 కూడా చేయాలి. 23 ఎంత వస్తుందో చూద్దాం. 4 9 ప్లస్ ఎంత? 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లోకి వచ్చి. ఓకేనా, ఈరోజు నేను ఒక 16-18 క్వశ్చన్స్ వరకు కవర్ చేశానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఓకేనా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, గుడ్ నైట్.